నమస్తే ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలి. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ శాఖల్లో పనిచేస్తున్న 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. అధికారులతో మాటామంతి నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీచ్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం. సకాలంలో మంటలను అదుపు చేయడంతో తప్పిన ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి బాక్షి. విశాఖలో ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సమీక్ష చేస్తారన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి శాఖ చేసిన పనులన్నీ తన వద్ద రికార్డుల్లో ఉన్నాయని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సదస్సు నిర్వహించారు. వృద్ధి రేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు ప్రణాళికపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం వేరుశెనగ రైతులకు దేశంలోనే తొలిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. ఆ జిల్లాలో కరువు తీర్చేందుకు ఇజ్రాయెల్ సాంకేతికతను పరిశీలించామని చెప్పారు. రాయలసీమలో పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉండేదని, అనంతపురం జిల్లాలో నాణ్యమైన వేరుశెనగ పండేలా చర్యలు చేపట్టామన్నారు. అన్నా హజారే, రాజేంద్ర సింగ్ల స్ఫూర్తితో జల సంరక్షణ చేపట్టామని, రాయలసీమలో ఇప్పుడు భూగర్భ జలాల పైకి వచ్చాయని చెప్పారు. భూగర్భ జలాలు 3 మీటర్లకు చేరితే ఖర్చు పెట్టే బడ్జెట్ బాగా తగ్గుతుందని, సౌరశక్తిని వినియోగించుకుంటే విద్యుత్ డిమాండ్ తగ్గుతుందన్నారు. ఈ ఏడాది కరెంట్ ఛార్జీలు పెంచమని, దేశంలో ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ, లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా రియల్ టైం. అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతూ ఉందో పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడు ఒకసారి ఇంటెలిజెన్స్ అయినా డీజీతో కలుస్తాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీ ఇద్దరు వచ్చారు. అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. పల్లెలే దేశానికి వెన్నెముక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాటామంతి నిర్వహించారు. ఉద్యోగులు శాఖాపరమైన సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు.
మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ దాని అనుబంధ శాఖల్లో 2 లక్షల మంది వరకు ఉద్యోగాలు ఉన్నారు. సీనియారిటీ, సిన్సియారిటీ, పనితీరు ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు కూడా ఆ పరిధిలో ఉంటేనే చెప్పాలని సూచించినట్టు వెల్లడించారు. ఇప్పటికే 10,000 మందికి పదోన్నతులు కల్పించామని, ప్రమోషన్ వచ్చిన ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందని వెల్లడించారు. తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగేనని, అందుకే ఉద్యోగులపై సానుకూల భావన ఉందని చెప్పారు. గత ప్రభుత్వంతో ప్రతి పోస్టుకు బదిలీకి రేటు ఉండేదని, ఈ పరిస్థితిని పూర్తిగా నిర్మూలించామన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక 2-3 జిల్లాలో ఉంది సార్. నెల్లూరులో కూడా ఉంది సార్. చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని పంచాయతీల ఇష్యూ దీనికి ఏంటంటే సార్, గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్. అది గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి సార్. అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్. సో అది సర్పంచ్ పంచాయతీ సెక్రటరీనో డిలే చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది వెళ్ళిపోతుంది. గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి జీతాలు పడిపోతట్లే అంటే సార్ వీ హావ్ టు గివ్ దట్ సాలరీ సార్. అది బేసిక్స్. సర్పంచ్కి ఎన్నికైన వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళది నిర్వర్తించినప్పుడు అది ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించుకోవడం. ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ. అట్లా ఒక కరెక్షన్. అదే ఖచ్చితంగా ఈ ఓపెన్ డెఫికేషన్ ఒకటి. తర్వాత మీరు ఎంపీడీఓ గారు కూడా ఇందాక మాట్లాడారు. ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఖచ్చితంగా నా మనసు ఎప్పుడు కూడా గ్రీన్ అంబాసిడర్స్ మీద ఉంది. అందుకని గ్రామాల తాలూకు పరిశుభ్రత కానీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి. అది పనిచేసే వాళ్ళకి మనం ఆదుకోకపోతే ఇంకెవరైనా ఆదుకుంటాం. విజువల్లీ క్లీన్ జీపీస్ గా చేసుకున్నప్పుడు మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. అలాగే మీరు చెప్పింది కూడా ఏంటంటే అంటే ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు అంటుంది ఏంటంటే లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్. అది మీరు అంటున్నారా? శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ వంటి ఉన్నతాధికారుల కృషిని పవన్ ప్రశంసించారు. ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్ లో ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ బృందాలు సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. సిపి బాక్షి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బీచ్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్ పై అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. నోవోటల్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ 10వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. 70 ఏళ్ల వృద్ధురాలు పూజ గదిలో దీపం వెలిగించగా అది కింద పడిపోవడంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. కేవలం ఆ ఫ్లాట్కు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని 10వ అంతస్తులోని ఫ్లాట్లో మంటలను ఆర్పివేశారు. దీంతో మిగతా ఫ్లాట్లకు ప్రమాదం తప్పినట్టయింది. విషయం తెలిసిన వెంటనే సిపి బాక్షి అపార్ట్మెంట్లో ప్రమాదం సంభవించిన ప్లాట్ను పరిశీలించారు. సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా భవనానికి అన్ని వైపులా ఉన్న బహుళ అంతస్తుల్లో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక అక్కడి ఫైర్ అండ్ సేఫ్టీని సమీక్షించారు. బహుళ అంతస్తుల భవనంలో ఫైర్ ఎగ్జిస్టర్ ఉన్నప్పటికీ అవి కాలం చెల్లినవిగా గుర్తించినట్టు సిపి చెప్పారు. పైగా వాటిని సక్రమంగా వినియోగించడంపై ఫ్లాట్ యజమానులకు అవగాహన లేకపోవడాన్ని గుర్తించినట్టు చెప్పారు. నగరంలోని అన్ని అపార్ట్మెంట్లు ఫైర్ అండ్ సేఫ్టీ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అపార్ట్మెంట్లలో ఉంటున్న ప్రజలు ఫైర్ ఎగ్జాస్టర్ వినియోగించుకునే విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపి చెప్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, సకాలంలో మంటలను అదుపు చేయగలిగామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి బాగ్చీలు పర్యవేక్షించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. మధురవాడ హిల్ నెంబర్ 3 వద్ద హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. అక్కడ బారికేడ్, లెవెలింగ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. హరిత రిసార్ట్ ప్రక్కనే ఉన్న స్థలంలో కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థకు భూమి పూజ చేయనున్నారు. అక్కడ వేదికను సందర్శించి పరిశీలించారు. కాగ్నిజెంట్ ప్రతినిధులతో సమీక్షించారు. భూమి పూజ పూర్తి చేసుకుని ఋషికొండలోని A1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో వైజాగ్ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అక్కడ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సమయం తక్కువగా ఉన్నందున పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. From the helipad, he will move directly to the venue for the foundation stone laying ceremony for the Cognizant campus. So this journey time is given as 10 minutes. So at the venue, he will be spending around 10 to 15 minutes for the laying of the foundation stone. And post that, from the foundation area, he will move to the main stage. The main stage is erected right next to the foundation area, which is in the northeastern corner. So he will move to the main stage. In the main stage, the program is for close to an hour, which comprises of speeches by the CEO for Cognizant, followed by the speech of the Honorable Minister for HRD and IT, followed by the speech of Honorable Chief Minister. So post the event there, post Honorable Chief Minister's speech, he would be moving to the next venue, which is the A1 Grand Convention Hall in Rishikonda. So at Rishikonda, there would be a reserve time that would be close to an hour of reserve time for lunch. అనంతరం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, ముఖ్యమంత్రి టూర్ పర్యవేక్షకుడు పెందుర్తి వెంకటేష్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. టీటీడీలో స్కిల్ వస్త్రం చోరీ కేసులో సుమారు 50 కోట్ల అవినీతి జరిగి ఉంటుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నమయ్య భవన్లో ఈవో ఏకే సింఘాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏసీబీ, సిఐడి, డీజీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పరకామణి కేసులో లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారం నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు ఒక్క సాలువ బయట మార్కెట్లో 350 రూపాయలు ఉంటే దానిని 1350 రూపాయలకు గత టీటీడీ చైర్మన్ పాలనలో కొనుగోలు చేశారని చెప్పారు. ఈ మెటీరియల్ కొనుగోలు వ్యవహారంలోనే సుమారు 50 కోట్ల అవినీతి జరిగి ఉంటుందని వెల్లడించారు. గతంలోనూ ఇప్పుడు జరిగిన అవినీతి అరాచకాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. పర్చేసింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్ ఇప్పుడు అంటే పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దానికి అన్ని అడగద్దండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాల్వలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి శ్రేయ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన శ్రేయ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన శ్రేయతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం మేడూరులో భర్త రాజారావును భార్య హతమార్చింది. ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దు అన్నందుకు గొడ్డలతో దాడి చేసింది. తీవ్రంగా గాయాలైన రాజారావును స్థానికులు విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజారావు మరణించాడు. నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుండి జింకలు తరచూ రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా జింక రోడ్డుపైకి రావడంతో అటుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ జింక అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి బుధవారం 2 కార్లు విరాళంగా అందాయి. తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లుకొండ అనే భక్తుడు 10 లక్షలు విలువైన చిట్రాయన్ ఎలక్ట్రిక్ కార్లు విరాళంగా అందించారు. అదేవిధంగా చెన్నైకు చెందిన శ్రీవర్ణన్ కరుణాకరన్ భక్తుడు 9 లక్షలు విలువైన చిట్రాయన్ కారును విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ పేస్కర్ రామకృష్ణకు తాళాలు అందించారు. బిల్లులు చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. నో బిల్ నో వర్క్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 430 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఎన్నిసార్లు జీవీఎంసీ అధికారులకు విన్నవించినా ఫలితం దక్కడం లేదని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తాము పనులు ఎలా చేపట్టగలమని ప్రశ్నించారు. ఎంతవరకు ఎలాగోలా నెట్టుకొచ్చామని పనులు నిర్వహించడం కష్టతరంగా మారుతుందని అన్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి అభివృద్ధికి ఆటంకం లేకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కాంట్రాక్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. నా పేరు పివి నాగరాజు. దీర్ఘకాలంగా 14 నెలల నుంచి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సుమారు 460 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అనేక సార్లు అధికారులకు రాజకీయ నాయకులకు మేము విన్నవించుకోవడం జరిగింది. బకాయిలు ఎప్పటికీ మాకు పేమెంట్లు చెల్లించట్లేదు. దానివల్ల ఈరోజు మా సమస్యల పరిష్కారం కోసం నో బిల్ నో వర్క్ అని టూల్ డౌన్ చేసి వర్క్స్ అన్ని ఆపేయటానికి నిర్ణయం తీసుకుని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అట్లాగే కనీసం 6 నెలలు బిల్లులు ఇస్తేనే కానీ మేము ఫర్దర్గా ఈ పనులు ఆపేసి మళ్ళీ వర్కులు చేయటానికి పనులు మళ్ళీ మొదలు పెట్టడానికి లేకదని మా నిర్ణయం తీసుకున్నామండి. మేమందరం ఇదే మేము కంటిన్యూ చేస్తాం. వర్క్స్ చేయకుండా ఆపేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి సానుకూలమైన స్పందన వచ్చి మా పేమెంట్ వస్తేనే మేము వర్కులు మళ్ళీ మొదలు పెడతాం. ఇదే మా డిమాండ్, ఇదే మా నిర్ణయం. కోరమండల్ యాజమాన్యం గాజువాక శాఖ గ్రంథాలయానికి సిఎస్ఆర్ నిధుల నుండి 15 లక్షలు మంజూరు చేసింది. శాఖ గ్రంథాలయంలో రీడింగ్ సెక్షన్ ఏర్పాటు చేసేందుకు మంజూరు చేసిన 15 లక్షలతో పనులు ప్రారంభించేందుకు స్థానిక కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కోరమండల్ సంస్థ డిప్యూటీ మేనేజర్ వెంకటరమణ వసతులన్నీ త్వరగా పూర్తి చేసి అందజేస్తామని తెలిపారు. గ్రంథాలయం అభివృద్ధికి కోరమండల్ సహకరించినందుకు కార్పొరేటర్ పల్లా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పల్లా నాగార్జున, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా ఇప్పుడు ఈ లైబ్రరీలో మొన్న జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది కూడా జాబ్స్ రావడం జరిగింది. పోలీస్ కానివ్వండి, టీచర్స్ ట్రైనింగ్ కానివ్వండి, అన్నీ. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తామో హై స్కూల్ రోడ్లో వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న లైబ్రరీన్స్ కూడా వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకో 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా అయినా సరే వాళ్ళు ఓపికగా ఇక్కడ కూర్చొని వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నీ చూసి కోరమండల వారికి చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి చెప్పి లెటర్ ఇచ్చి మరి ఈరోజు వితిన్ 1 మంత్లో దీని రూపురేఖలు మేము మారుస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఇది ఏంటంటే మన గాజువాక హై స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మన లైబ్రరీ అంత చక్కగా ఆ రోజు మనం ఎవరైతే ఈ గ్రంథాలయం అభివృద్ధి చేయాలని కంకణ పెద్దలు ఆ రోజు ఉన్నారు, వాళ్ళందరూ సహాయ సహకారాలతో మరి నేను ఆ రోజు జిల్లా పరిషత్ నుంచి ఈ సైట్ తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ జీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి, ఇది లైబ్రరీ జీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు దాతలు ముందుకు వచ్చి ఒకటి అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళకి మరొకసారి కోరమండల యజమాని వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి ఇంకా ముందు కూడా మా శ్రీనివాసరావు గారు ఇంకా అభివృద్ధికి మాకు తోడ్పడతారని ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరమండల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిదీ పాఠశాలకే వాళ్ళ అభివృద్ధి చూడడం నేను చూశాను. ఈ మధ్యకాలంలో మల్కాపురంలో కానీ ప్రతి స్కూల్స్కి చేస్తున్నారు. మరి అనుకోకుండా మన గాజువాక ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ఒక స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు నేను చూసాను. మరి ఆ టైంలోని లైబ్రరీ కూడా అడిగి తీసుకొచ్చి నిధులు మరి ఎక్కువ 15 లక్షలు అంటే గ్రంథాలయానికంటే నిజంగా మన అదృష్టం. చదువుకున్న విద్యార్థులందరికీ నేటి మరి మన గాజువాక ఇండస్ట్రియల్లోని చదువుకున్న వేదిక ప్రత్యేకమైన ఈ గ్రంథాలయం ఉంది కాబట్టి దానికి మౌలిక సదుపాయాలు వాళ్ళ దృష్టి పెట్టి మా గ్రంథాలయానికి మరి సిఎస్ఆర్ని తీసుకొచ్చినందుకు మేనేజ్మెంట్ వాళ్ళు రమణ గారికి మరి వాళ్ళందరికీ మా యొక్క గ్రంథాలయం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వారు, మా లైబ్రేరియన్ మేడం మరి పెందుత్తులో చేసేవారు, ఆవిడ ఎక్కడున్నా ఇక్కడ గత లైబ్రేరియన్ మేడం కూడా ఈ విద్యార్థులందరినీ ప్రత్యేకంగా చదివించి ఉద్యోగాలు ఎన్నో రావడానికి ప్రోత్సహించినట్టు ఆ మేడం గారు. మరి సూర్యకరమైన ప్రతి వ్యక్తులు లైబ్రరీన్స్ మాకు మౌలిక సదుపాయాలు ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమం నిర్వర్తించడానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ గ్రంథాలయాన్ని చక్కగా రీడింగ్ సర్కిల్గా మార్చడానికి చక్కటి ఫండ్స్ వాళ్ళు ఉపయోగించి చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ బిల్డింగ్ను సంపాదించిన మా కార్పొరేటర్ శ్రీను గారికి, అలాగే కోరమండల్ మొత్తం సంస్థ అంతటికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహారాణిపేటలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షిక స్పోర్ట్స్ మీట్ వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగింది. మహారాణిపేట పోలీస్ స్టేషన్ ప్రొబిషనరీ ఎస్ఐ మనోజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులను కేవలం తరగతి గదులకు పరిమితం చేయకుండా వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రతి ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమని మనోజ్ కుమార్ అన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా వారిలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడల్లో ప్రాధాన్యత ఇస్తామని గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాలల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిత, ఇన్ఛార్జీలు సరోజ, మధుమతి, గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేసేలా ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్. చాలా ఈ యొక్క ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి స్కూల్ మేనేజ్మెంట్కి ప్రతి ఇయర్ కూడా ఈ విధంగానే వీలైతే సంవత్సరానికి 2 స్పోర్ట్స్ మీట్లు కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కిల్స్ని బయటకు తీసుకురావాలి. ఆక్స్ఫర్డ్ బ్రాంచ్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల్ని ఎప్పుడూ ఉండేటటువంటి రెగ్యులర్ షెడ్యూల్స్కి కొంచెం దూరంగా ప్రెషర్తో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ కాకుండా వాళ్ళు ఒక పోటీతత్వంతో నిండినటువంటి వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో టోటల్ స్కూల్ని 4 హౌజెస్గా డివైడ్ చేసి సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఈవెంట్స్ని కండక్ట్ చేయడమే కాకుండా చదువుతో పాటుగా ఆటపాటల్లో కూడా వాళ్ళు ఉల్లాసంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళలో గెలుపు ఓటముల యొక్క ఇంపార్టెన్స్, గెలిచినప్పుడు ఎలా ఉండాలి, ఓడిపోతే ఎటువంటి ప్రెషర్ వాళ్ళకు వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడం. అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి పిలుపునిచ్చారు. సమాజ్ వికాస్ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని గాజువాక క్లబ్లో నిర్వహించారు. సిపి బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవినీతిని అరికట్టడంలో ప్రజల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను సిపి బహుకరించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిజాయితీగా పనిచేస్తున్న ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.
సమాజ్ వికాస్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఆయా సర్కిల్స్ లో అంకిత భావంతో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు టీవీ నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ నున్నా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గాజువాక క్లబ్ మరియు వాయిస్ ఆఫ్ గాజువాక సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొందరు నిజాయితీ పరులు, క్రమశిక్షణ గల అధికారులకు సభాముఖంగా గౌరవించడం, సత్కరించడం చేయడానికి ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారండి. మన సమాజంలో అవినీతి తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాం పెడితే ఖచ్చితంగా నిజాయితీ పరులు ఇంకా బాగా మోటివేషన్తో పనిచేస్తారని, మన సమాజంలో నిజాయితీ పరుల సంఖ్య పెరుగుతుందని నేను ఆశిస్తున్నా. నేను ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సమాజ్ వికాస్, గాజువాక క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ గాజువాక, వాయిస్ ఆఫ్ గాజువాక అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈ అవార్డు పొందిన ప్రతి పోలీస్ ఆఫీసర్, మెన్ అండ్ హోంగార్డ్స్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సమాజంలో మనం అందరూ కలిసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అవినీతి తగ్గించగలుగుతాం. అప్పుడు పేద ప్రజలకు ఇంకా మెరుగైన సేవ మనం అందించగలుగుతాం. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే ఇటువంటి ప్రోగ్రాం మీరు నిర్వహిస్తారని ఆశిస్తూ, ప్రార్థిస్తూ, కోరుకుంటూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఈ నెల 20న విశాఖకు చేరుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణతో పాటు బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరవుతారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి తీసుకొచ్చిన సంస్కరణలు దేశాన్ని ప్రగతిపేట పట్టించాయన్నారు. అటల్ ఆలోచన, మోడీ ఆచరణ అనే నినాదంతో కేంద్రం పరిపాలన సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దానేష్ తదితరులు పాల్గొన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర, బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన, మోడీ గారి సంకల్పం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ, అలాగే అక్కడ మోడీ గారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచనలు ఆచరణలో పెడుతున్నారో అన్నీ కూడా వివరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలనలో ఇవాళ చూసిన స్వర్ణ చతుర్భుజి ఏదైతే రహదారులు ఉన్నాయో అవన్నీ కూడా 1998 నుంచి మనం అన్ని చూస్తున్నాం. డెవలప్మెంట్ అనేది రహదారులు బాగుంటే ఆయిల్ ఖర్చు తగ్గుతుంది, టైర్లు బాగుంటాయి, అలాగే ఎకానమీ పెరుగుతుందని, అలాగే సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం, అలాగే అంగన్వాడీలు, అలాగే ఏదైతే డోక్రా మహిళలు కూడా ఆ రోజు నుంచి వచ్చిన స్కీమే. ఈ రకంగా చాలా స్కీములు పెట్టడం జరిగింది. సూర్యుడు ఉదయించే టైంకి పాకిస్తాను, చైనా, అమెరికాలో సగభాగం ఉండదు, అది మా శక్తి అని చెప్పిన వ్యక్తి. అది నిరూపించి మన సింధూర్లో మనం ఏంటనేది ప్రపంచాన్ని చాటి చెప్పి మోడీ గారు సింధూర్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ కార్యక్రమం చెప్పడం కోసం యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర మొదటి 5 రోజులు రాయలసీమ, అలాగే మచిలీపట్నం వరకు ఉంటుంది. అలాగే 19వ తారీఖు నుంచి మన ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అవుతుంది. 19వ తారీఖు ఉదయం శ్రీకాకుళంలో, సాయంత్రం విజయనగరంలో, విశాఖపట్నం 20వ తారీఖు ఉదయం, అలాగే సాయంత్రం అనకాపల్లి, 21వ తారీఖు కాకినాడ ఉదయం, సాయంత్రం రాజమండ్రిలో, అలాగే 22వ తారీఖున భీమవరంలో ఉదయం, సాయంత్రం ఏలూరు చేసి చివరిగా 25వ తారీఖున అమరావతిలో
ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన విశాఖపట్నానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ గారు వస్తున్నారు. అలాగే దీంట్లో కూటమి నాయకులందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటారు. అక్కడ ఏదైతే 20వ తారీఖు జరిగే అమరావతిలో జరిగే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు అలాగే అమిత్ షా గారు కూడా ఆ కార్యక్రమం రావడం జరుగుతుంది. అంటే జవాన్లు చూపించిన ధైర్య సాహసాలు, అంటే అప్పటి నాయకత్వం వాజ్పేయి గారిది ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని గ్రహించి మొట్టమొదటిసారి 22 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు మొట్టమొదటిసారి మన భారతదేశానికి రావడం, అవన్నీ కూడా మోదీ గారి ఆలోచన మన దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి, మొత్తం మన ప్రపంచంలో మన దేశం అగ్రగామిలా ఏ విధంగా ఉండాలి అన్నది ప్రతి ఆలోచన ఈరోజు వాజ్పేయి గారు వేసిన పునాది. కాబట్టి అంతేకాదు వారి యొక్క అజాత శత్రువు వారు. అంటే 9 సార్లు లోక్సభకి 2 సార్లు రాజ్యసభకి ఎన్నికవ్వడం అన్నది మామూలు విషయం కాదు. ప్రజల మనసుల్లో వారికి ఎంత మన్నన ఉంది అని. ఈసారి వారి యాత్ర జరుపుతున్న సందర్భంలో ఇది కూటమి ప్రభుత్వం, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అండ్ జనసేన కలిపి చేస్తున్న సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేస్తున్నామని చెప్పంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా సుముఖంగా మాట్లాడి, మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే మనకి రాజకీయంలో భీష్మ పితామహులు వంటి వారు, వారిది చాలా ఆచరణీయం వారి ప్రతి ఒక్క విషయము కూడా, కాబట్టి చాలా తప్పకుండా చేయండి అని చెప్పి వారు ఇమ్మీడియట్గా అన్ని జిల్లాలలో టీడీపీకి జనసేనకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేయడం, అంతేకాకుండా టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలతో కూడా వారు టెలికాన్ఫరెన్స్లో మీరు తప్పకుండా మీరందరూ కూడా పాల్గొనాలి, ఇది మన అందరం కలిసికట్టుగా చేయాల్సిన విషయం అని చెప్పి. సో మీ అందరూ సాధించిన విజయం. హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలి. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ శాఖల్లో పనిచేస్తున్న 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. అధికారులతో మాటామంతి నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీచ్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. సకాలంలో మంటలను అదుపు చేయడంతో తప్పిన ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి బాక్షి. విశాఖలో ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సమీక్ష చేస్తారన్న కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.